తిరుమల వెంకటేశ్వర స్వామికి పుష్పయాగం ఘనంగా జరిగింది. వివిధ రకాల పుష్పాలతో దేవదేవుణ్ణి కొలుసుకున్నారు. లోక కళ్యాణార్థం 15వ శతాబ్దం నుంచి పుష్పయాగం నిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. మధ్యలో ఆగిపోయిన 1980 నుంచి పునరుద్ధరించినట్టు వెల్లడించారు. నెత్తి మీద గంపలు, గంపల నిండా పువ్వులు, ఆకులు. తిరుపతి ఎంకన్న పువ్వుల ఊరేగింపు మళ్ళా పతేడు కార్తీక మాసంలా స్వామివారికి పుష్పయాగం చేస్తారు. గా పువ్వులకు పూజలు చేసి ఇట్లా తీసుకొస్తారన్నట్టు. 16 తీర్ల పువ్వులు, 6 తీర్ల ఆకులు వరుసగా పెడితే ఎంత ముద్దుగా గానొస్తుందో కదా. తమిళనాడు నుంచి 5 టన్నులు, కర్ణాటక నుంచి 2 టన్నులు, ఆంధ్రప్రదేశ్ నుంచి 2 టన్నులు, మొత్తం 9 టన్నుల పువ్వులు దాతలు పంపిండ్రు. వీటితోటి మాపటిలి స్వామివారు అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు పుష్పయాగం చేసిండ్రు అయ్యవార్లు. ఉత్సవంలో ఏమైనా దోషాలు జరిగి ఉంటే అటువంటి దోష నివారణ కోసం పుష్పయాగం నిర్వహించాల్సిందిగా అనువైతిగా వస్తా ఉంది. గదన్నట్టు తెలుసో తెలియకనో బ్రహ్మోత్సవాల్లో ఏదన్నా తప్పు చేస్తే గా దోషం పోగొడటానికి పుష్పయాగం చేస్తారన్నట్టు. తిరువీధులే కాదు, గూడంతా తీరు పూలతోటి ముద్దుగా సింగారిచ్చిండ్రు. పుష్పయాగమన్నా పువ్వులతోని సింగారిచ్చుడన్నా గోవిందునికి మస్తు కాయిష్. మరి మీన్ చెప్పుడు కాదు గాని ఎట్లెట్లా నడిచిందో అంత కలిపి మీరే చూడుర్రిగా.